మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మనం సతీదేవి యొక్క త్యాగ గాథ ఏమిటో విందాం. శివుడి కోసం సతీదేవి ఏమి చేసింది అనే ప్రశ్నకు సమాధానం సత్యం, ప్రేమ మరియు ఆత్మ నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన సతీదేవి త్యాగ గాథలో దాగి ఉంది. ఇది శివపురాణం మరియు దేవి భాగవత పురాణంలో వివరంగా చెప్పబడింది. సతీదేవి జననం. సతీదేవి దక్ష ప్రజాపతి మరియు ప్రసూతిదేవిల కుమార్తె. ఆమెకు చిన్నప్పటి నుంచే మహాదేవుని పట్ల గాఢమైన భక్తి ఉండేది. ఆమె తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని ఆయనను తన భర్తగా పొందింది. సతీదేవి తండ్రి దక్షుడు శివుడిని గౌరవించలేదు. ఒకసారి ఆయన చేసిన మహాయజ్ఞానికి అన్ని దేవతలను ఆహ్వానించాడు, కానీ శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. సతీదేవి తన భర్తను పిలవకపోయినా తండ్రి యజ్ఞం చూడడానికి వెళ్ళింది. సతీదేవి యొక్క త్యాగం. అక్కడ దక్షుడు శివుని గురించి అవమానకరమైన మాటలు మాట్లాడాడు. తన భర్తను తిట్టడానికి సతీదేవి భరించలేక ఆమె నా భర్తను అవమానించిన ఈ శరీరం నాకు అవసరం లేదు అంటూ యోగాగ్నిలో ఆత్మదానం చేసింది. శివుడి ప్రతిక్రియ. శివుడు ఈ వార్త తెలుసుకుని భయంకరమైన వీరభద్రుడిని సృష్టించి దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత సతీదేవి దేహాన్ని మోసుకుంటూ తాండవం చేశాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు భూమి మీద పడగా అవే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతీదేవి శివుడి కోసం చేసింది ఆత్మార్పణం, భక్తి, పరాకాష్ఠ, ప్రేమకు ప్రాణం అర్పించడం. ఆమె త్యాగం ద్వారానే శివశక్తుల ఏకత్వం అవతరించింది. తర్వాత ఆమె పార్వతీదేవిగా పునర్జన్మ తీసుకుని మళ్ళీ శివునితో కలిసింది. చాలామందికి ఈ ఘట్టం ఆధారంగా శివసతి ఏకత్వం అనే భావన ఒక ఆధ్యాత్మిక పాఠంగా ఉంటుంది. ప్రేమ అంటే అధికారం కాదు, త్యాగం. భక్తి అంటే ప్రదర్శన కాదు, ఆత్మ సమర్పణం. సతీదేవి యొక్క ఈ గాథ నుండి మనం అందరూ చాలా అద్భుతమైన విషయాలని నేర్చుకోవచ్చు. చాలా అర్థం చేసుకున్నామని భావిస్తున్నాను. కాబట్టి ఎక్కువ మందికి ఈ విషయాన్ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.